నిన్న మీరు పేపర్లో చూసింటారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ప్రపంచానికే మొత్తం మనం సైజు పరంగా చూసుకుంటే అత్యధిక జనాభా, భూమి మీద అత్యధిక భారం ఉన్న దేశం. మరి మన దగ్గరికి వెళ్ళి ఏమేమి వచ్చినాయి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్? ఏం రాలేదు. 75 ఏళ్లలో రాలేదు. అంతకుముందు ఏమైనా వచ్చినాయేమో కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఇన్నోవేషన్స్ అయితే మన దగ్గరికి వెళ్ళి రాలేదు. మరి మనకి ఏం తక్కువ ఉంది? మనకి తెలివి తక్కువ ఉందా, లేక మనకి ఆలోచన తక్కువ ఉందా? ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది అంటే ఒకటే ఒకటి నాకు తెలిసిన కాడికి మనకున్నదల్లా ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు అనే మెంటాలిటీ ఏదైతుందో, రిస్క్ చేయొద్దు, అప్పు చేయొద్దు అనే మెంటాలిటీ ఏదైతుందో అదే నిన్ను ఆపుతుంది. సెల్ఫ్ డౌట్, నీకు నీ మీద ఉండే ఒక అపనమ్మకం, అదే విధంగా రిస్క్ తీసుకోవద్దు అని చిన్నప్పటి నుంచి నూరిపోసే మన సమాజం. దీని వల్లనే ఈ రోజు ఎంతో ధైర్యంతో, సాహసంతో ముందుకు పోవాల్సిన యువత, కొత్త తరం పిల్లలు, మీరు కూడా పోవట్లేదు. యువత నేను ఎందుకంటున్నా అంటే భారతదేశం యొక్క యావరేజ్ ఏజ్ ఈ రోజు 27. 50% ఆఫ్ ఇండియా ఇస్ లెస్ దెన్ ద ఏజ్ ఆఫ్ 27.